మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం మనం చదువుదాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న యెడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లను వానిని క్షమించుడి, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సంగమా, యేసుక్రీస్తు పిల్లలము అని చెప్పుకుంటున్న మనకి, లేక యేసుక్రీస్తు విశ్వాసులం అని చెప్పుకుంటున్న మనకి ఈ గుణం ఖచ్చితంగా ఉండాలి. ఏంటి ఆ గుణం అంటే, మీకు ఒకని మీద విరోధం ఏమైనా ఉన్న ఎడల, చెప్పండమ్మా, మానవుడిగా ఉన్నాం కదా, ఒకవేళ ఎవరి మీదైనా మనకి విరోధం ఉన్న ఎడల, ఒకవేళ నిజంగా నువ్వు భక్తిగా బ్రతికినా అవతల వారి నీ మీదకి వచ్చి గొడవ పెట్టి నీకు విరోధం అయిపోయినా నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయటకు నిలబడినప్పుడల్లా ఏం చేయాలమ్మా? మన ప్రార్థన చేయటకు నిలబడినప్పుడల్లా ఏం చేయాలి చెప్పండి? వానిని క్షమించండి. అందరూ చెప్పండి, ఏం చేయాలి? ఎప్పుడు, ఎన్ని రోజులు, ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్ని రోజులు క్షమించాలి? మీరు ప్రార్థన ఉదయం చేస్తారా? ఉదయం ప్రార్థన చేయటం సిద్ధపడినప్పుడు మీరు ఖచ్చితంగా ఏం చేయాలో తెలుసా? మీకు ఈరోజు ఎవరున్నారో వారిని క్షమించండి. మొదట, తండ్రి పలానా వ్యక్తి నేను క్షమిస్తున్నాను, అతనంటే నాకే ఏ భేదము లేదు, క్షమించండి అని చెప్పి క్షమించాలి. క్షమించిన తర్వాత అప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడమ్మా? క్షమించిన తర్వాత ప్రార్థన చేయాలి. అందుకనే ఈయన ఇంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఒకరి మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి. చెప్పండి అమ్మా. సాధారణంగా మనకి ఈ రోజులు ఎవరు ఉండరు, సాధారణంగా మనకి ఎవరు ఈ రోజులు ఉండరు. ఒకవేళ ఎవరైనా ఈరోజు ఉంటే, ఈ రోజున మనం క్షమించకుండా ప్రార్థన చేస్తే ప్రార్థనకి ప్రతిఫలం ఉండదు. అందుకని దేవుని ఎదుటే ఏమంటాడు చూడండి, ప్రార్థనకు నిలబడిన అంటలేదు. ఈరోజు గుర్తొస్తాడు కదా నీకు, తండ్రి పలానా వ్యక్తిని క్షమించండి అయ్యా, ఇదిగో పలానా వ్యక్తి అయ్యా నాకు విరోధంగా ఉన్నాడు, అయ్యా పలానా ఆమె నాకు విరోధంగా ఉంది, అయ్యా వారిని క్షమించండి, వారిని క్షమించిన మరాలకించండి అని చెప్పి వారిని క్షమిస్తూ ఉండాలంట. మంచి మనస్సుతో హృదయపూర్వకంగా క్షమించాలంట. చాలామంది పెదాలతో చెప్తారు, ఏమనంటే క్షమించాను అని. కాదు, అలా కాదంట. నీ హృదయపూర్వకంగా ఒప్పుకోవాలంట. ప్రభా అయ్యా నన్ను క్షమించు, నా విరోధం క్షమించు అని చెప్పి అడగాలి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా దేని బిడ్డలారా? ఏమనాలి చెప్పండి? ఖచ్చితంగా సేవకులు నిందించేవారు ఉంటారు, సేవకులకు విరోధులైన వారు ఉంటారు, విశ్వాసులకు విరోధులైన వారు ఉంటారు. ఎంతో మంచిగా మనం బ్రతుకుతుంటే మనకి విరోధులు ఉంటానే ఉంటారు. వారిని మనం ఏం చేయాలంటే క్షమిస్తానే ఉండాలి. ఎన్ని రోజులంటే నువ్వు బ్రతుకున్నంతకాలం, నువ్వు ప్రార్థన చేసే అంతకాలం కూడా వారిని గుర్తొచ్చినప్పుడు అలా క్షమిస్తానే ఉండాలి. తండ్రి నేను వారిని క్షమిస్తున్నాను, నన్ను మీరు క్షమించండి. తెలుసో మాట్లాడారో తెలియక మాట్లాడారో, తెలిసే నిందేశారో తెలియకే నిందేశారో, నాయనా నేను వారిని క్షమిస్తున్నాను నీ నామలో, వారిని మీరు క్షమించండి. అందుకే ఏమంటాడో తెలుసా? రోమపత్రికలోని 12వ అధ్యాయంలో దేని బిడ్డలారా 12వ వచనం చదవండి, ఒకసారి చదవండి. దేని బిడ్డలారా? రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారే సంతోషించుచు
ఆ, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఆ, 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 మిమ్మల్ని హింసించే వారిని దీవించుడు గాని. ఆమేన్. చెప్పండి, నిజమైన భక్తి గల వారికి, నిజమైన ఆత్మీయత గల వారికి ఉండే మంచి లక్షణం ఏంటంటే ప్రార్థనలో క్షమిస్తూ ఉంటారు మొదట. రెండోది ఏంటంటే మనల్ని హింసించే వారిని మనం ఏం చేయాలంటే చెప్పండి, మనం ఎవరిని శపించకూడదు. చెప్పండి అమ్మా, మనం ఎవరిని శపించకూడదు. మనం ఎవరిని శపించకూడదు. దేని బిడ్డలారా, ఏం చేయాలి మరి? దీవించుడి కానీ శపించొద్దు. ఆ పాస్టర్ ఇటువంటి వాడు అన్నాడు అనుకోండి, యేసు నామములో దీవించండి. ఆ పాస్టర్ ఇటువంటిది అన్నాడు అనుకోండి, యేసు నామములో దీవించండి. ఆ విశ్వాస ఇటువంటిది అన్నాడు అనుకోండి, యేసు నామములో దీవించండి. ఏం చెప్పండి, ఫలానా వ్యక్తి ఇటువంటి వాడు అటువంటి వాడు అంటే యేసు నామములో దీవిస్తున్నాను తండ్రి అని చెప్పండి, అంతే. ఆమేన్, హల్లెలూయా. దీవించాలి. మనం అందరం ఈరోజు అందరికి విరోధులుగా ఉండకూడదు. మనం ఏ వ్యక్తికి విరోధంగా ఉండకూడదు. మనకి ఏ వ్యక్తి విరోధంగా ఉండకూడదు. పొరపాటున మానవుడిగా బ్రతుకుతున్నాం కనుక ఒకవేళ ఏ వ్యక్తి అయినా మనకు విరోధై ఉంటే వారిని మనం క్షమించాలి. రెండు, దీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. క్షమించాలి, దీవించాలి. చెప్పండి, క్షమించాలి, దీవించాలి. ఏ వ్యక్తి అయినా సరే. దేని బిడ్డలారా, ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నవాడే ఆత్మీయత గలవాడు. ఏ లక్షణం లేకుండా నేను ఆత్మీయతలో ఉన్నానంటే అబద్ధం అది. దేని బిడ్డ, నేర్చుకోమని ప్రేమతో మీకు మనం చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఏమంటాడంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు నిలబడినప్పుడల్లా ఏం చేయాలి? క్షమించండి. తండ్రి, పలానా వ్యక్తి నాకు విరోధంగా ఉన్నాడు ప్రభా, క్షమించండి. నా పలానా వ్యక్తి సంఘానికి విరోధంగా ఉన్నాడు, క్షమించండి. చెప్పండి, సంఘానికి విరోధంగా ఉన్నాడు క్షమించండి. అయ్యా నాకు విరోధంగా ఉన్నాడు క్షమించండి. ఎప్పుడైతే ఈ విధంగా నువ్వు ప్రార్థిస్తావో దేవుడు నీ పక్షాన మంచి మేలు చేయబోతాడు. హల్లెలూయా. మర్చిపోకండి దేని బిడ్డలారా. అందుకే అంటాడు మాట, మీరు ఏం చేయాలి చెప్పండి? క్షమించడం, దీవించడం. ఈ రెండు నేర్చుకోండి. నిజంగా ఏ పాపం తెలియదు మనకి. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని రోడ్డు అంటే వెళ్ళిపోతున్నాం. ఇది పాశ్రమం వెళ్ళిపోతుందని ఎటకారం చేయొచ్చు, హేళన చేయొచ్చు, అవమానం చేయొచ్చు, నిందలు వేయొచ్చు. అప్పుడు ఏం చేయాలి? దీవించండి, క్షమించండి. దీవించండి, క్షమించండి. రెండు పనులే. నిజంగా అపోస్తలులైన పౌలుగా దేని బిడ్డలారా సౌలుగా ఉన్నప్పుడు మన నిజంగా దేని బిడ్డలారా ఎంతమంది క్రైస్తవులు హింసించారు. వాళ్ళందరూ అలాగే క్షమించి దీవించినందుకే మంచి భక్తుడు అయిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏ వ్యక్తినైతే క్షమిస్తామో, ఏ వ్యక్తినైతే మనం దీవిస్తామో ఆ వ్యక్తి దేవుని చేతిలో బహుబలంగా వాడబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మర్చిపోకండి దేని బిడ్డలారా, ఇటు ఆత్మీయత దేవుడు మనందరికి నేర్పించును గాక. దేవుడి మాటలు మన హృదయంలో ముద్రించును గాక. ప్రార్థన చేసుకో. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్ ద లార్డ్.